వనపర్తి జిల్లా ఏదుల మండలంలో నిర్మించ తలపెట్టిన గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ వివాదాస్పదంగా మారింది. దీని కింద ఉద్దేశించిన ఆయకట్టకి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల నుంచి నీరందించే అవకాశమున్నా అది కాదని గొల్లపల్లిని తెరపైకి తేవడంతో ఆయా గ్రామాల ప్రజలు రైతులు భగ్గుమంటున్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లున్నాయి. వీటి సామర్థ్యం మొత్తం 4 టీఎంసీలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎత్తిపోతల రోజులను 30 నుంచి 120కి పెంచి వరద జలాల కేటాయింపులను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచుతూ 2016లో జీవో జారీ చేసింది అప్పటి ప్రభుత్వం. అంతేకాదు నీటి నిల్వ కోసం ప్రధాన కాల్వ వెంట ఆన్లైన్ రిజర్వాయర్ల అనుకూలతలపై సర్వే చేయించుతాయి. 50 నుంచి 47, తర్వాత 2019లో 20 రిజర్వాయర్లకు కుదిస్తూ ఎంపిక చేసిన వాటిలో గొల్లపల్లి ఒకటి. 2.81 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించిన ఈ రిజర్వాయర్కు సంబంధించి గొల్లపల్లి, చీర్కపల్లి, చెన్నారం, రేవల్లి, తల్పునూరు తండాకు చెందిన సన్న, చిన్నకారు రైతుల భూములు సుమారు 1352 ఎకరాలు ముంపునకు గురవుతాయని అధికారులు లెక్కలు వేశారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో D5, D8 కాల్వల కింద పలువురు రైతులు ఇదివరకే భూములు కోల్పోయారు. పెద్ద మొత్తంలో భూములు కోల్పోయిన కొందరు మిగిలిన కొంత భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఏమీ మిగలకపోవడంతో మరికొందరు వచ్చిన అరకొర పరిహారంతో పాటు ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి కొన్న 1-2 ఎకరాల్లో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 7 టీఎంసీల సామర్థ్యంతో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో గొల్లపల్లి, చీర్కపల్లి కింద ఎలాంటి భూములు ముంపునకు గురికాకుండా ఆ రిజర్వాయర్కు ఉద్దేశించిన సుమారు 40,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ఏదుల వద్దనే తూము ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాల్లాపూర్ నుంచి ఏదులకు వీటిని తరలించేందుకు మిగిలిపోయిన 2 కిలోమీటర్ల కాల్వ పనులు పూర్తి చేస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 2019లో కేఎల్ఐ కింద గొల్లపల్లి రిజర్వాయర్ తెరపైకొచ్చినప్పటికీ పాలమూరులో భాగంగా చేపట్టిన ఏదుల నిర్మాణం నేపథ్యంలో ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. ఏదుల రిజర్వాయర్ ఉండగా దీనికి 100 మీటర్ల దూరంలో గొల్లపల్లి జలాశయం ఏర్పాటు చేయాలనే ఆలోచన సరికాదని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఏదుల నుంచి తూము ఏర్పాటు చేశారని, ఈ మేరకు 2019లోనే ఆగిన ప్రతిపాదనలను మళ్లీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే గొల్లపల్లి ప్రతిపాదన వచ్చిందని, అప్పుడు ఏదుల పక్కనే అని తెలియదా అంటూ హస్తం నాయకులు ధీటుగా బదులిస్తున్నారు. ఏదుల తూము ద్వారా వచ్చే ఆయకట్టును ఇప్పటి వరకు అధికారికంగా పొందుపరచలేదని, అసలు రిజర్వాయర్ ఏర్పాటు ప్రతిపాదన అంశం పరిశీలన దశలోనే ఉందని, అయినా కమిషన్లంటూ బీఆర్ఎస్ రాద్ధాంతం చేయడం రాజకీయ పబ్బం గడుపుకునేందుకేనని విమర్శిస్తున్నారు. ఆ వనపర్తి నియోజకవర్గంలో ఉన్న రైతులకందరికీ ఆ జూన్, జూలైలో తుకాలు పోసే టైంకు కృష్ణానది ఎప్పుడు చరిత్రలు రాదు. 10 సంవత్సరాలకు ఒకసారి జూలై ఎండింగ్లో వస్తుంది, తర్వాత ఆగస్టు, సెప్టెంబర్లో వస్తుంది. కాబట్టి ఆ రిజర్వాయర్కి సంబంధించిన ఆ 1237 ఎకరాల్లో 400 మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరి అభిప్రాయం మేరకే మేము ముందర పోతాం. ఈ సన్యాసాలు అడ్డం పడ్డా ఇంకేదైనా చేసినా ఇక్కడ వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు ఏం చేసినా ఇది ఆగదని చెప్తూ వాళ్ళకి ఈ అభివృద్ధిని చూసి ప్రతిపాదిత గొల్లపల్లి రిజర్వాయర్ పట్టాలెక్కితే రైతుల భూములు మరోసారి ముంపునకు గురి కానుండటంతో ఆందోళన చెందుతున్నారు.